హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే రెండు బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్వాతి అండి. చాలా డేస్కి అయితే ఒక మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. అది ఏంటి వాళ్ళ డే 1 స్కూల్కి అయితే మా పిల్లలు స్టార్ట్ అయిపోతున్నారు అనమాట. సో అయితే పాలు తాగుతుంది ఇప్పుడు. అయితే డే 1 కదా స్కూల్కి. హ్యాపీయా? హ్యాపీయేనా? సాడా? హ్యాపీయా? సో నువ్వు ఏమేమి తెచ్చుకున్నావు? ఒక కొత్త బ్యాగ్ తెచ్చుకున్నావు, కొత్త బాటిల్ తెచ్చుకున్నావు, కొత్త బాక్స్ తెచ్చుకున్నావు, ఇంకా బుక్స్ అయితే తీసుకోలేదు కదా. అదనమాట. పిల్లలు కానీ మనం కానీ ఎప్పుడైనా సరే మనం డే 1 స్కూల్ స్టార్ట్ అయ్యేప్పుడు కొత్త బ్యాగ్ ఉందా, కొత్త వాటర్ బాటిల్ ఉందా, కొత్త టిఫిన్ బాక్స్ ఉందా అనేది అయితే ఖచ్చితంగా చూస్తాం అనమాట. అవి కొత్తగా ఉన్న డేస్ అయితే మనకి వెళ్ళాలి అనిపిస్తుంది. అవి కొంచెం పాతగా అవ్వగానే ఇంకా ఏడుపు స్టార్ట్ అవుతుంటుంది స్కూల్కి వెళ్ళాలని. సో ఐరా అయితే ఇంకా లేవలేదనమాట. తను కూడా కొత్త బ్యాగ్ అయితే తీసుకుంది. బట్ ఇంకా టైం ఇప్పుడు వచ్చేసి 8 అవుతుంది. బట్ అస్సలు లేవట్లేదు. మా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. తను లే అంటే లేస్తే ఆగు అని చెప్పేసి అంటుంది అనమాట. సో ఇప్పటి నుండి ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు వెళ్ళేదాకా నేను ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఐరా గెటప్ ఐరా, ఇవాళ స్కూల్ ఉంది ఐరా. ఐరా స్కూల్ ఉంది ఐరా ఇవాళ. ఐరా గెడప్ ఐరా, ఆగను, స్కూల్ టైం అయ్యింది, నేను ఆగను. ఇంకా నీకు కష్టాలు మొదలైనవి, లేవాలా. సో పిల్లలకైతే క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను అండ్ చపాతీ అయితే చేయాలన్నమాట. క్యారెట్ ఫ్రై ఈరోజు కొంచెం మాడింది. నేను స్టవ్ పైన పెట్టేసి టీ తాగుకుంటూ అయితే కూర్చున్నాను అనమాట, అందుకే మాడిపోయింది. నువ్వు రోజు మరి ఇట్లా లేచి ఇంత లేట్గా తింటే స్కూల్కి ఎట్లా పోతావు చెప్పు? ఫస్ట్ డే కాబట్టి నడిచిపోయింది. రేపండి మార్నింగ్ లేస్తావా? ఎన్నింటికి లేస్తావు? 10ంటికి లేస్తావా? 6కి లేదా? మార్నింగ్ 6కి లేవాలి, ఓకేనా? 7:30 8 వరకు ఫుల్ ఫ్రెష్ అప్ అవ్వాలి. 8:30 వరకు ఆడుకోవాలి. 8:30కి స్కూల్కి వెళ్ళిపోవాలి, ఓకేనా? డన్నా? ప్రామిసా? ప్రామిస్ చేయి. ప్రామిస్ అన్. వెరీ గుడ్. ఇది ఐరది అండ్ ఇదేమో ఐరదని ఐత్రిది.
పెడుతున్నానే అయిపోయింది. ఐరా కారం తినదు, అందుకే ఐరికి ఓన్లీ షుగర్ కర్రీ ఇంకా షుగర్ అయితే వేస్తున్నాను తన ఇష్టం. ఇంకా కర్రీ అంటే కర్రీ, షుగర్ అంటే షుగర్. ఇంకా పెట్టలే. చలో 1 టిఫిన్ బాక్స్ అయితే రెడీ. బట్ నేను దూర్ చేస్తాను, నా వాటర్ అంటే నేను దూర్ చేస్తాను. వాటర్ బాటిల్ గట్టి పెట్టుకున్నారా? వాటర్ కారిపోతుంది. ఐరా నీకు కర్రీ వద్దా? ఓన్లీ షుగరేనా? చలో ఐరా బాక్స్ కూడా రెడీ. బ్యాగ్ ఇది వచ్చేసి ఐరా బ్యాగ్ అనమాట. సో నేను ఇంకా లంచ్ బాక్స్కి అయితే బ్యాగ్ అయితే తీసుకోలేదు, ప్రస్తుతానికైతే బాక్స్ ఇలాగే పెట్టేస్తున్నా. ఐరా బుడ్డ వాటర్ బాటిల్. చలో ఐరా ఈజ్ వెరీ ఎక్సైటెడ్ అన్నమాట, ఎందుకంటే చాలా డేస్ తర్వాతకి స్కూల్కి అయితే వెళ్తుంది కదా. సో ఫస్ట్ డే కాబట్టి అంతే ఎక్సైటెడ్ ఉంటుంది. సెకండ్ డే సేమ్ ఎగ్జాక్ట్ కాదమ్మా, ఇప్పుడు ఫస్ట్ డే కదా, ఇవన్నీ ఎందుకు బుక్స్ చెప్పు, బరువు ఉంటుంది అన్న. సరే 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 ఉండండి, నువ్వు చెప్తే వినవు కదా. ఇది ఉండండి డైరీ ఇవన్నీ తీసే, ఇవి 3 తీసేపా, ఆ 3 తీసి. అదే మ్యాథ్స్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, ఇవి చాలు. ఇవి పెట్టేసేవా, కొత్తవి తీసుకొస్తా కదా ఇవాళ. అంతే ఆకలిస్తుందా? అవునే, కొత్త బాక్స్లా టిఫిన్ తినాలనేది ఐరా తొందర. ఇప్పుడు ఇది వచ్చేసి ఐటీ బ్యాగ్ అనమాట. ఐటీకి ఎందుకు ఇంత లవ్ బ్యాగ్ అంటే వాళ్ళకి బుక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఊరికి చిన్నపిల్లల బ్యాగ్ తీసుకొస్తే వాళ్ళకి చింగిపోతా ఉన్నాయి అనమాట. అందుకే నేను పెద్ద బ్యాగ్ అయితే తీసుకొచ్చాను. కథం బాక్స్ అయితే రెడీ చేశాను. ఆయన ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దీపం జ్యోతి పరం జ్యోతి దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం
దీపజ్యోతి నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపద దేశబుద్ధి వినాశాయ ఆత్మజ్యోతి నమోస్తుతే ఆత్మజ్యోతి ప్రదీప్తాయ బ్రహ్మజ్యోతి నమోస్తుతే బ్రహ్మజ్యోతి ప్రదీప్తాయ గురుజ్యోతి నమోస్తుతే. జై శ్రీరామ్. మొక్కండి, ఇద్దరు మొక్కండి, మొక్కండి మంచిగా. మాకు చదువు మంచి రావాలి దేవుడా అని మొక్కు. మా శిశు మందిర్ స్కూల్ డెవలప్ కావాలి. జై శ్రీరామ్. చిను బాయ్. ఐత్రి బాయ్. బాయ్ బాయ్. స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయారు మా పిల్లలు. ఫస్ట్ డే కాబట్టి హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తున్నారనమాట. అంటే ఎవ్రీడే అలాగే వెళ్తారు, బట్ ఈరోజు ఏం క్లాసెస్ అయితే అవ్వవు కదా, అందుకే నా చిన్న తల్లి అయితే నవ్వుకుంటూ వెళ్తుంది. సో మాకు స్కూల్ ఏం పెద్దగా దూరం అయితే ఏం కాదు, ఒక 20-30 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. ఇదే అనమాట శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్. ఆల్వేస్ నేను రుణపడి ఉంటాను ఆ స్కూల్కి. నేను ఫస్ట్ ఏదైనా జాబ్ ఎక్కాను పెళ్ళైనాక అంటే ఫస్ట్ శిశు మందిర్ స్కూల్తోటే స్టార్ట్ అయిపోయాను. సో నా జర్నీ అలా అలా కొనసాగుతుందన్నమాట. సో నేను శిశు మందిర్ స్కూల్కి అయితే ఎప్పుడు రుణపడే ఉంటాను. సో పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారనమాట. ఐరా అండ్ ఐత్రి అయితే ఇద్దరు ఏడవలేదు, మంచిగా వెళ్ళిపోయారు స్కూల్కి. యాక్చువల్గా నేను ఐరా ఏడుస్తుంది అనుకున్నాను, ఎందుకంటే ఎన్ని డేస్ ఇంట్లో గారంగా మంచిగా ఆడుకుంటూ తిరుగుకుంటూ ఉంది కదా. సో నేనైతే ఏడుస్తుంది అని నేను మైండ్లో అనుకుంటున్నా, బట్ ఆ కొత్త బ్యాగ్, కొత్త బాటిల్, కొత్త బాక్స్ మహిమ వెళ్ళిపోయింది. బట్ వెళ్ళినాకైతే కాల్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఐరా ఏడుస్తుంది నేనైతే, అప్పుడు చూసుకుందాం. సో ఇదైతే ఒక ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది ఆ దేవుడికి తెలుసు అనమాట. ఇద్దరికి స్నానం చేయించాలి, ఇద్దరికి పౌడర్ వేయాలి, ఇద్దరికి డ్రెస్సులు వేయాలి, ఇద్దరికి బొట్లు పెట్టాలి, ఇద్దరికి టిఫిన్ పెట్టాలి, ఇద్దరికి పాలు పోయాలి, ఇంత పని ఉంటుంది లేడీస్కి, అదనమాట. సో ఇదేనండి మన మినీ బ్లాగ్. నచ్చితే అయితే ఒక లైక్, షేర్, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.